వెల్కమ్ టు మనీషా బ్యాంక్ పీడియా. మీరు బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తున్నారా? అప్పుడు ఈ వీడియో చూడటం మస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో స్కామ్స్ చాలా పెరిగిపోయాయి. చిన్న మిస్టేక్ చేస్తే కూడా మీ అకౌంట్లో ఉన్న మనీ మొత్తం లాస్ అవ్వచ్చు. ఈరోజు నేను మీకు టాప్ 5 బ్యాంక్ స్కామ్స్ చెప్తాను. అండ్ లాస్ట్ వరకు చూస్తే ఎలా సేఫ్గా ఉండాలో క్లియర్గా అర్థమవుతుంది. స్కామ్ నెంబర్ 1, ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ స్కామ్, ఓటీపీ స్కామ్. స్కామర్స్ మీకు కాల్ చేస్తారు, బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్తారు, కేవైసీ అప్డేట్ లేదా కార్డ్ బ్లాక్ అవుతుందని భయపెడతారు. తర్వాత మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ అడుగుతారు. మీరు ఒక్కసారి ఓటీపీ చెప్పగానే మీ అకౌంట్లో ఉన్న మనీ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. బ్యాంక్ ఎప్పుడు కూడా ఓటీపీ అడగదు. రూల్, ఓటీపీ ఈక్వల్ టు పాస్వర్డ్, ఎవరికి చెప్పకండి. స్కామ్ నెంబర్ 2, ఫేక్ లింక్ ఆర్ ఎస్ఎంఎస్ స్కామ్. మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, పాన్ అప్డేట్ చేయాలి లేదా కేవైసీ అర్జెంట్ అని లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ పర్సనల్ డేటా డైరెక్ట్గా స్కామర్స్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత మీ అకౌంట్ హ్యాక్ అవ్వచ్చు. గుర్తుంచుకోండి, బ్యాంక్ లింక్స్ ఎప్పుడు ర్యాండమ్గా ఎస్ఎంఎస్లో రావు. స్కామ్ నెంబర్ 3, యూపీఐ రిక్వెస్ట్ స్కామ్. చాలా మందికి తెలియని స్కామ్ యూపీఐ రిక్వెస్ట్. మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పేలో రిక్వెస్ట్ వస్తుంది. చాలా మంది అది మనీ రిసీవ్ అని అనుకుంటారు, కానీ యాక్చువల్లీ మీరు యాక్సెప్ట్ చేస్తే మీ అకౌంట్ నుండి మనీ డెబిట్ అవుతుంది. స్కామర్స్ ర్యాండమ్గా రిక్వెస్ట్ పంపిస్తారు, సో యాక్సెప్ట్ చేయడానికి ముందు ఆల్వేస్ చెక్ చేయండి. స్కామ్ నెంబర్ 4, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్. స్కామర్స్ గూగుల్లో ఫేక్ నెంబర్స్ పెట్టి మీరు సెర్చ్ చేసినప్పుడు వాళ్ళనే కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పి మీ డీటెయిల్స్ తీసుకుంటారు. చివరికి మీ అకౌంట్ ఎంటీ. అఫీషియల్ బ్యాంక్ వెబ్సైట్ ఆర్ యాప్లో ఉన్న నంబర్ మాత్రమే యూజ్ చేయండి. స్కామ్ నెంబర్ 5, ఏటీఎం స్కిమ్మింగ్. ఏటీఎంలో ఫేక్ డివైస్ పెట్టి మీ కార్డ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తారు. హిడెన్ కెమెరాతో పిన్ కూడా రికార్డ్ చేస్తారు. తర్వాత డూప్లికేట్ కార్డ్ క్రియేట్ చేసి మీ అకౌంట్ నుండి మనీ విత్డ్రా చేస్తారు. సో ఏటీఎం యూస్ చేస్తున్నప్పుడు కీప్యాడ్ కవర్ చేయండి అండ్ సస్పీషియస్ డివైస్ ఉంటే అవాయిడ్ చేయండి. If you found this video useful, please like and share it with your friends and family. It may help them as well. For more such banking tips and updates, do subscribe our channel Manisha Bankpedia. Thank you for watching.